అతి సమాచారం ఈ ఛానల్ పెట్టినప్పుడు హ్మ్. ఇక్కడ ఎల్‌పీయూలో ఎలా ఉంటది ఫుడ్ అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇడ్లీ హ్మ్. ఇట్లా అబ్బా! ప్లేట్‌కి కొడితే అది షాక్ వైరల్ అయ్యారా? అయింది. అదే వైరల్ అయింది. హ్మ్. బేసిక్‌గా నేను దానికన్నా ముందు చానా వీడియోలు చేసేవాడిననమాట. ఐ మీన్ గేమింగ్ వీడియోస్, యాహ్! గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్, దాని తర్వాతొచ్చేసి ఇంకా చాలా చేసేవాడిని. సో, హ్మ్. అంతగా బూమ్ వచ్చేది కాదు. కాకపోతే నేనప్పుడు యూఎస్‌కెళ్ళాలి అని అనుకునేవాడిననమాట. సో, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏం ఎగ్జామ్‌లు రాయాలి? ఏందిరా అంటంటే, ఏముంది ఇన్ని రోజులు యూట్యూబ్ చేసాము. సరే ఇప్పుడు యూఎస్‌కి చాలా మంది ఎళ్తున్నారు కదా! సో, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. హ్మ్. జీఆర్ఈ అంటే ఏంది? ఐఎల్టీఎస్ అంటే ఏంది? ఎట్లా ఎళ్ళాలి? ఏం ఎగ్జామ్‌లు కావాలనేసి. సో, నా ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటది. హ్మ్. జీఆర్ఈ అంటే ఏంటి అనేసి. సో, అది చేస్తున్నాను. ఏంది ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా ఎవరు చూడట్లేదు ఏంటి? ఏం వద్దా అనుకున్నా. సరే ఇంక అట్లా ఓకే. పంజాబ్‌లో బిర్యానీ ఎట్లుంటదో మనోళ్ళకి చూపిద్దాము హ్మ్. హ్మ్. అనేసి ట్రై చేశాను. అప్పుడు కొంచెం లైట్ వ్యూస్ వచ్చినాయి. సరే ఇంగా సర్లే ఇంక ఇట స్టార్ట్ చేద్దాం అనేసి ఇంక డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్‌కెళ్ళేది పెట్టేది. హ్మ్. పోవట్ల. ఓకే. సరేలే ఈరోజు హాస్టల్ చూపిద్దాము హ్మ్. అనేసి పోయినాను. హాస్టల్ ఫుడ్ ఇడ్లీ ఇట్ట ఇసిరి కొట్టగానే అదొక 2, 3 బౌన్స్ ఎగిరింది. పెట్టగానే 1 డే, 2 డేస్‌లో 2,000,000. హ్మ్. ఏంది 2,000,000 ఎళ్ళిపోయింది. అబ్బా! అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ పైనుంచి ఐడీ కార్డ్ ఏసాను. హ్మ్. అది చూస్తే మళ్ళీ అదొక 1.5 మిలియన్ ఎళ్ళిపోయింది. సరే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేసినా. ఓకే. ఫుడ్ హ్మ్. మనోళ్ళకి ఫుడ్ చూపిద్దాము. ఎక్కడెక్కడ బావుంటది, ఏం బావుంటది అనేసి. ఆబ్వియస్లీ నాకైతే చానా ఐ మీన్ డిఫరెంట్ క్విజిన్స్ అవన్నీ ట్రై చేయాలని ఉంటది. హ్మ్. హ్మ్. ఇంక అట్లా స్టార్ట్ అయింది. అది కాస్త లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయినాయి. అన్బాక్సింగ్ అయింది. ట్రావెలింగ్ అయింది. ఇంక అన్నీ అట్లా అయిపోయినాయన్నమాట. అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? అందరికి ఒకటి ఉంటది కదా! ఐ మీన్ ఇది చేయాలి, అది చేయాలనేసి. హ్మ్. సో, అట్లా చూద్దాం. మనం యూట్యూబ్‌లో ఆబ్వియస్లీ పెట్టిన వెంటనే వ్యూస్ అన్నీ వచ్చేవు. హ్మ్. ఒక ట్రై అయితే చేద్దాం. వస్తే కంటిన్యూ చేద్దాం. లేదంటే చేసుకుంటా పోదాం ఏదో ఒక రోజు కంటిన్యూ ఓకే. అనుకున్నాను. బట్ కుదిరిందలా. కుదిరిందంతే. హ్మ్. హ్మ్. మీరెందుకు పెట్టలేదు ఇప్పటికి యూట్యూబ్? ఈ క్వెషన్ మీ వాళ్ళు చాలా మంది విష్ణు ఇంకొక సెపరేట్ యూట్యూబ్ ఛానెల్ పెట్టండి. సెపరేట్ సెపరేట్ పేజ్ అంటే పెట్టండి. ఇప్పుడు ఒకటి ఉన్న ఇల్లుని కట్టుకోవాలి గాని బాగా హ్మ్. కొత్త ఇల్లు కట్టడం ఎందుకు? అదే మీ ఇన్‌స్టా బయోలో గూడా మీ హ్మ్. యూట్యూబ్ హ్మ్. పేజ్ ఉంటుంది గదా! ఇన్‌స్టా బయోలని కాదు. నా ల్యాప్‌టాప్‌లో క్రెడెన్షియల్స్ అన్నీ ఎలా ఉంటాయి, నా ఫోన్‌లో లాగిన్ అయ్యి ఉంటాయి. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ నా ఐడీ వాడి దగ్గర ఉంటది. వాడి ఐడీ నా దగ్గర ఉంటది. ఓకే. మీరిద్దరు ఊర్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అంటే ఏ అక్కడికెళ్ళిన ఊరు? తర్వాత అంటే మీరు గూడా నెల్లూరులో ఉంటారు. మీరు గూడా నెల్లూరులో లేదు ఉంటా లే లేదు. లే అన్నారు లే గదా! లే లేదు. యూకే వెళ్ళిన తర్వాత. హ్మ్. యూకే ఎళ్ళిన తర్వాత ఫ్రెండ్స్. హ్మ్. కాపోతే మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు. హ్మ్. అతను సైడ్ అయిపోయి మీరిద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఎవరబ్బా? మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు ఈయనకి? ఓహ్! ఓకే. ఓహ్! ఓకే. 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 సో, కొన్ని అట్లేం లేదబ్బా! మేము మాట్లాడుకుంటాము. కాకపోతే మనోడికి ఇంట్రెస్ట్ హ్మ్. ఏంది ఇట్లా వీడియోస్ అనేసి. సో, సేమ్ మైండ్ సెట్ అయ్యేది కదా! ఎప్పుడైనా. సో, ఓకే. అట్లా ఇద్దరం కలిసి వీడియో స్టార్ట్ చేసినాము. హ్మ్. సో, నేను మీ అట్లా. పరిచయం చేసినప్పుడు వీడియో అంటే హ్మ్. హ్మ్. తినొచ్చినప్పుడు హ్మ్. అక్కడ ఏం అడిగారని చెప్పేసి ఒక వీడియో హ్మ్. బ్రో వస్తున్నారంట. ఆ బ్రో వచ్చిన తర్వాత ఆ బ్రోని అడిగి తెలుసుకుందాం ఏం అడిగారో అని చెప్పేసి. ఇప్పుడేం పిలుచుకుంటారు మీరు? పేర్లు పెట్టి పిలుచుకుంటాం. క్లోజ్ నా అయిపోయారా? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా మీ ఇద్దరిలో మీరు గమనించుకుంది? అంటే డే 1 కాలేజ్‌కెళ్ళినప్పుడు హాయ్ బ్రో అని చెప్పి బెంచ్‌లో కూర్చుంటాం కదా! అట్టుంటది. హ్మ్. డే అంటే కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ బాండ్ అదే బెంచ్‌లో ఎట్లుంటది అట్లా ఉంటది ఆబ్వియస్‌లీ. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్‌లో? వింటున్నాను. ఓకే. వింటున్నాను. సో, మీ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ గురించి హ్మ్. ఒక క్వెషన్ పక్కా అడగమన్నారు. బై మిస్టేక్ ఎప్పుడైనా మీరిద్దరు గొడవ పడి విడిపోతే ఏంటి హ్మ్. పరిస్థితి అని? ఏమన్నా పక్క రోజు ఫోన్ చేసి రారా ఆకలేస్తుందని చెప్తాను. బయటికెళ్దాం రారా అంటే అయిపాయే. అంతేనా? అన్ పడ్డారా ఎప్పుడైనా గొడవ? అసలా ఇప్పటిదాకా? అంటే అడ్జస్ట్ అయిపోతాం. అంటే పలాంది ఇప్పుడు వాడికి నచ్చలేదు అనేది నాకు అర్థమైందంటే నేను అది హ్మ్. చేయను. ఓకే. లేదా మనోడికి నాకేదో నచ్చదేమో అనే ఒక థాట్ వచ్చినా సరే అది చేయడు. లేదా ముందుగా చెప్పేస్తాడు. లేదా అరే అది ఇది అని రూడ్‌గా అట్లా ఏమి ఉండదు. రిక్వెస్టింగ్ లాగా అంటే రే చేద్దామా? ఏమంటావు? ఈవెన్ ఇందాక ఒక రీల్ పెట్టాం. ఒకసారి ఈ సాంగ్ ఎలా ఉందో చూడు. లేదా నాకు ఇది నచ్చింది ఇది పెట్టు అనేది ఉండదు. హ్మ్. ఇది ఒకసారి చూడు అనేసి అంటే ఒపీనియన్ ఓకే. అట్లా ఉంటది. హ్మ్. సో ఇద్దరు మాట్లాడుకొని సెట్ మ్యూచువల్ చేసుకుంటారు. అండర్‌స్టాండింగ్ హ్మ్. గాని హ్మ్. హ్మ్. అది. ప్రతి ఒక్కటి అడుగుతాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తాందని అడుగుతాను. అది కొంచెం బాలేదు వేరేదేమన్నా చూద్దాము అనుకుంటాం. ఆల్టర్‌నేటివ్ మళ్ళీ ఎతుకుతాము. వాడొకటి చూపిస్తాడు, నేనొకటి చూపిస్తాను. దాని తర్వాత ఇద్దరు ఓకే అనుకున్నప్పుడే అది ముందరకెళ్తది. సో మోస్ట్‌లీ మన ఒపీనియన్ కన్నా అపోజిట్ పర్సన్ కి హ్మ్. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్వియస్‌లీ మనోడు హ్మ్. ఏ మాట అంటే అదే అన్నట్టుంటా. మనోడు అట్టే ఉంటాడు అంతే. అంతేనా? మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్ బాగా థిక్కయిన ఒక సిట్యుయేషన్ ఏంటి? ఆబ్వియస్‌లీ బాయ్స్ అంటే కూర్చుంటాం గంటలు గంటలు మాట్లాడుకుంటాం. అది ఎట్లా ఉంటదంటే జోబీలో రూపాయి లేకపోయినా
కోర్టులో ఉంటది మాటలు బిజినెస్ లో అట్లా అట్లా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరికి కామన్ పాయింట్ వచ్చేసి ఈ జాబ్లు ఇవన్నీ మన వల్ల కాదు కానీ బిజినెస్ ఇంకా అంతే బూమ్ ఇంకా అట్ట మాట్లాడుకుంటా మాకు టాపిక్స్ అట్లా అట్లా అన్ని కనెక్ట్ అయిపోతున్నాయి. ఓకే, ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్, అట్లా అలా కనెక్ట్ అయిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు అంతేనా? ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఎక్కడి వరకు ఈ ప్రయాణం? ఇది బిగినింగ్ మాత్రమే అన్ని అంట. యూట్యూబ్ లోనా? అన్నిట్లో బిజినెస్ పెడదామని ప్లాన్ ఉంది ఇండియాకి వచ్చేసి? అట్టని కాదు, జస్ట్ గో విత్ ఫ్లో. బట్ జాబ్స్ అనేవి లీస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే ఇద్దరికి. యూకే లైఫ్ ఎలా ఉంటుందంటే బేసిక్గా చాలా మంది వీడియోస్లో వీకెండ్స్ వస్తే రీల్స్ చేసుకుంటూ, స్నో పడితే రీల్స్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటి? ఫ్లిప్ సైడ్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. తినడానికి కూడా టైం ఉండదు. తినడానికి టైం అంటే కుక్ చేసుకొని తిని అవి అంటే అసలు వర్క్ని సాటిస్ఫై చేయాలి, కుకింగ్, క్లీనింగ్, ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఇక్కడంటే అమ్మా నాన్న లేదా ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న హెల్ప్స్ చేస్తారు. అక్కడ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు. ఇక్కడ హెల్ప్ చేస్తారు కాదు, వాళ్ళే చేస్తారు, మీరు తింటారు, ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు అంటే బేసిక్ అదే కదా, అమ్మ నాన్న చేసి పెడుతుంటారు. అంటే ఇప్పుడు మీరు అబ్బాయిని డిస్కరేజ్ చేస్తున్నారు. ఇందాక మీరు అన్నారు అంటే జనరల్ గా అది అంటే తప్పుగా అంటున్నట్టు అంటే మీరు ప్రామిస్ గా ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉంటే మీరు ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు, వంట వండడం అవి అంటే అమ్మకి హెల్ప్ చేస్తాం. ఈవెన్ నేను సోహెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పక్క నుంచి ఆనియన్స్ కట్ చేయడం అట్లా ఇట్లా హెల్ప్ చేస్తుంటాను. ఆంటీ మేము తినేటప్పుడు వచ్చి తినిపియడం అట్లా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాంలే, ఇంట్లో కూడా గుడ్ ఇంప్రెషన్ కోసం. అంటే అది కామన్ గా చేస్తాం అనుకో. అక్కడ ఆంటీ దగ్గర పాయింట్స్ కొట్టేయాలి, మన ఇంట్లో మాత్రం చేయం కదా. మీరు ఏమండి సైలెంట్? మీరు మామూలుగానే ఇతను సైలెంట్ పర్సన్ అంటే వినడానికి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ? నేను ఎక్కువ వింటాను, ఎంతసేపు వింటాను మాట్లాడుతా ఉంటే అంతే ఎక్కువ. మీకు ఇంకా ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా, హర్షిత, ధీరజ్, వీళ్ళ గురించి చెప్పండి మాకు. పేర్లు బాగానే గుర్తున్నాయి అసలు. అయ్యో నేను ఫస్ట్ నుంచి చూస్తాను మీ వీడియోస్, నేను ఇంటర్వ్యూకి పిలిచి చూడలేదు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. మీకు 3 years బ్యాక్ ఇంటర్వ్యూకి పిలిచానండి నేను, ఇఫ్ యూ రిమెంబర్. మరి అప్పటి నుంచి చూస్తున్నాననే కదా, సో గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ధీరజ్ విషయానికి వస్తే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు సేమ్ విష్ణుతో ఎట్లా బాగుంటుందో సో ధీరజ్తో కూడా అట్లే బాగుంటుంటది. కొట్టుకోరా మీ ఇద్దరు? మీరు ధీరజ్ మేమిద్దరం భలే ఫ్రెండ్స్. అవునా? ధీరజ్ విష్ణు కూడా సూపర్ క్లోజ్ అనమాట. క్లోజ్ అయిపోయారు. సో ఎట్లుంటదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఐ మీన్ కొత్తగా నాకు ఎవరైనా పరిచయమైనా వాళ్ళందరూ కలిసిపోతారు, లేదంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా మా ఫ్రెండ్స్తో కలిసిపోతారు. సో అంతా అట్లే ఉండదు. నేను బేసిక్ గా హర్షిత ఫ్యాన్ తెలుసా? అవునా? ఐ లైక్ హర్షిత. అయితే నేను హాయ్ చెప్తాను ఒకసారి. హాయ్ హర్షిత నేనే చెప్తాను, ఖచ్చితంగా చూస్తుంది కదా. ఐ లవ్ యూ యాక్చువల్లీ, అంటే లెస్బియన్ కాదు, బేసికల్లీ ఇష్టం మీరంటే నాకు. మంచి మీకు కావాలంటే ఫోన్ కూడా చేస్తాను. యా, మంచి ఇంప్రెషన్ ఉంది నాకు తన మీద, భలే పిలుస్తుంటుంది మీ ఇద్దరిని క్యూట్ గా. ఆ అమ్మాయి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది. తను ఉన్నప్పుడు బాగుంటుంది డిస్కషన్. అవునవునవును. హాయ్ చెప్తారా? తన గురించి చెప్పండి. అది చెప్దాం. ఓకే డన్. ఎట్లుంటదంటే ఇంట్లో వాళ్ళతో ఉన్న వైబ్ వస్తుంది, సొంత అక్క చెల్లెలతో ఉంటాం కదా, సేమ్ అసలు అన్న తినండి అనడం కానీ, మా చెల్లి కూడా సొంత చెల్లి కూడా అన్నిసార్లు అన్న అన్న అని ఉండదు, అన్నిసార్లు అన్నట్టు. ఒక వీడియోలో తను అని ఉంటది, అన్న అన్న అని ఎందుకంటానంటే నాకు అన్నలు ఎవరు లేరు, అందుకే ఐ ఫీల్ దట్ అని. అప్పుడు అనిపించింది నాకు, ఆ క్లోజ్ అనిపించింది. మేము అలానే ఉంటాం, అంటే ఆ బాండ్ అలా ఉంటది, సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. టీస్ చేయడం కానీ ఏమన్నా సేమ్ మా చెల్లితో ఎట్లా ఉంటామో అదే బాండ్ అట్లనే ఏడిపించడం కొత్తని, లేదా మన ఓన్ చెల్లి కాదు కదా ఏమన్నా టీస్ చేసే బాధపడతారు అట్లా. మన ఇంట్లో ఎట్లుంటామో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం అట్లానే ఉంటుంది. అవునా? క్లోజ్ అయిపోతారు కదా, అంటే ఆబ్వియస్లీ మన ఇంటి దగ్గర లేము అన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్యాంగ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి బాగుంటది కదా. ఉంటది కానీ అది నిలబెట్టుకోవాలి. కష్టం అంటారా? బిజీ షెడ్యూల్స్ వల్ల అట్లా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బాండ్ అట్లానే మంచిగా. చాలా మంది మీ వీడియోస్ లోనే చూస్తున్నా, మంచిగా ఫుడ్ వండుకొని తింటున్నారు, మీరు అందరికి నోట్లో ముద్దలు పెడుతున్నారు. బాగుంటుంది. ఈవెన్ మేమిద్దరం ఇట్లా వచ్చేసాం కదా, అంటే నేను ఒక ప్లేస్కి సోహెల్ ఒక ప్లేస్కి, ఈవెన్ అంకుల్ ఆంటీ వాళ్ళు కానీ మైండ్లో ఏంద్ర మీద గొడవలు అయ్యాయి అట్లా ఇట్లా అనేసి అనుకుంటారు. చాలా మంది బయట కూడా అట్లా అనుకుంటారు. విష్ణు ఏమైపోయాడని వీడియోస్ కింద కామెంట్స్ కూడా. బట్ కానీ
కలిసి 10 టైమింగ్ వాళ్ళు లేచుంటారు, ఎత్తట్లేదు అసలు. ఐ మీన్ మధ్యలో ఏమన్నా రిటర్న్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాం. యా పర్లేదు. సో అతి సమాచారం స్టార్ట్ చేసిన తర్వాత చాలా సార్లు కంటిన్యూస్ గా వీడియోస్ పెడతాను నేను అని చెప్పేసి ఒక మాట ఇస్తారు, వెంటనే పెద్ద బ్రేక్ పడుతుంది. అవును బ్రతికే ఉన్నావా అన్న. అవును భలే నవ్వుకుంటాను అవన్నీ చూసి. సో అంటే అట్లా పెట్టినప్పుడు ఓకే మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనం చేయాలి అని ఉంటుంది. కానీ బట్ అసలు రోజు అంతా వర్క్లోనే అయిపోద్ది. ఇప్పుడు నాకు 12కి పార్ట్ టైం ఉంటుంది. నేను లేచేది 10కి లేస్తాను. 10కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడి నుంచి 1 అవర్ అనమాట ట్రావెలింగ్. పోవడము, నైట్ 10కి వస్తాను, తినేసి పడుకోవడం. సో ఇప్పుడు నీ మధ్యలో ఇంకా నాకు ఎక్కడ ఉంది టైం అసలు. సో లేయడం 10కి లేస్తా, 12 నుంచి 10 వరకు పార్ట్ టైము, 10 నుంచి తినేసి ఇంకో 11కో 12కో పడుకునేస్తాను, మళ్ళీ పొద్దున్న లేయాలి. ఇంకా 5 days వర్క్ ఉంటుంది. మిగిలిన 2 రోజులు వచ్చేసి ఇంకా సరే ఇంకా 5 రోజులు ప్రశాంతంగా, ఐ మీన్ 5 రోజులు వర్క్ చేసాం కదా, ఈ 2 days కొంచెం పడుకుందాము, లేదంటే మంచిగా తిందాము అనేసి ఉంటుంది. సో అట్లా అయిపోయింది. బట్ ఒకప్పుడైతే ఒక రోజులో 6 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎల్పీలో ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దాం ఇంకా. ఇంకోటి ఏంటంటే ఆ క్లైమేట్కి లేజీ ఉంటుంది ఫుల్, అసలు బాడీ సహకరించదు, కుక్ చేసుకోవడానికి కూడా ఓపిక రాదు. అట్లాంటిది అసలు 2 days వచ్చిందంటే ప్రశాంతంగా పడుకుందాం, నిద్రపోదాం అనేదే థాట్ ఉంటుంది, కానీ వేరే ఏ దాని మీద రాదు. ఈవెన్ లేజీ ఏమైనా కుక్ చేసుకొని తిందాం కడుపు నిండా అన్నా కూడా రాదు ఓపిక, అట్టుంటది. బట్ కాస్ట్ మాత్రం బాగా పెరిగిపోయాయి కదా ఇక్కడికి అక్కడికి. చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఇంటూ 100 times ఎక్స్ట్రా. ఇక్కడ కొత్తిమీర 4 ఇడ్లీలు 2000. 4 ఇడ్లీ 2000. 2000. ఎయిర్పోర్ట్ లో కూడా 350కి వేస్తున్నారు మనకి ఇక్కడ. అంతే, అక్కడ దోశ కూడా అంతే. దోశ 900, 1100, 1500. బిర్యానీ వచ్చేసి 1700. కొత్తిమీర కరివేపాకు ఇక్కడ 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి, అక్కడ 150, 200 ఉంటుంది. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంటే మీరు చేసే ఐ మీన్ ఏదైతే జాబ్ గానీ లేకపోతే షిఫ్ట్ చేస్తుంటారు కదా, వాటికి వచ్చే సరిపోతాయా మీకు? అట్లా ఇంటికి పంపించాలి మీరు? నేను ఇప్పుడు వరకు 2 years లో ఒకసారి కూడా ఇంటికి పంపించలేదు. అది కాకుండా రిటర్న్ ఇంట్లోనే అడిగాను నేను. బట్ బేసిక్ గా మోటో ఏంటి? యూకే వెళ్ళే వాళ్ళందరూ, యూకే ఆర్ యూఎస్ ఎవరైనా అక్కడ సంపాదించి ఇక్కడ పంపించాలి, లేదంటే అప్పులు తీర్చాలి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు తన వెళ్ళింది వచ్చేసి మాస్టర్స్ చేద్దాం, ఏమన్నా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళి అట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళా అంటే సరే ఇక్కడ బీటెక్ అయిపోయింది, మాస్టర్స్కి వెళ్దాం, అక్కడ ఛాన్స్ ఉంటే చూద్దాం, లేదంటే ఏదైనా బిజినెస్ కానీ లేదా జాబ్. మీరిద్దరు బారిచ్చు. సో పైకి అట్లా అనిపిస్తుందేమో, టు బి హానెస్ట్. అంటే ప్రాపర్ గా జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అలా లేదు కదా. సో మాకు బేసిక్ ఏంటంటే మా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ మా మైండ్ సెట్ ఎట్లా అంటే సంపాదించాలా, ఏమన్నా అనిపిస్తే కొనుక్కునేయాలా, నచ్చింది తినేయాలా, అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఆబ్వియస్లీ మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు మొన్న డ్రోన్ కొనాలనిపించింది అనుకో, సరే పదరా పోదాం డ్రోన్ తీసుకునేస్తాము, మళ్ళీ అది యూజ్ చేస్తాం లేదని కూడా లేదు, కాకపోతే నచ్చింది తీసుకునేసేయాలి. సో ఇంకా మేము ఎట్లా అంటే ఇంకా మనం బతికేదే ఇంకా నచ్చింది కొనుక్కొని తినడానికి కదా. ఆల్మోస్ట్ సాంగ్స్ లో కూడా ఉంటాయి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నంబా, ఆల్వేస్ బి హ్యాపీ. సో మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మేబీ రేపు లేదా ఎల్లుండి. కానీ ఇప్పుడు నాకు అది కొంటేనే నాకు హ్యాపీ, లేదా నీకు నచ్చింది పలాంది, నాకు అది కావాలనుకుంటే అడ్జస్ట్ అయిపోవడం కన్నా కొంచెం స్పెండ్ చేసి తీసుకోవడం బాగుంటుంది అనేసి అట్లా తీసుకుంటాను. అన్ని చూసి రిచ్ అట్లా ఇట్లా ఏం కాదు. అసలు కాదు. పర్లేదు. అంటే మీన్ అక్కడ యూకేలో 2 type of పీపుల్ ఉంటారు అనమాట. ఒకరు వచ్చేసి ఇంకా చాలా కష్టంగా బయట, ఐ మీన్ అట్లా కాదు, ₹1 ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. సపోజ్ ఇప్పుడు బయటకు వెళ్ళి తిందాం అనిపించింది అనుకో, మా అక్కడికి వెళ్తే మళ్ళీ 2-3K అయిపోద్దాము అనేసి ఇంకా అట్లా దాచిపెట్టుకొని లోన్స్ కట్టి ఫీజు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో సెకండ్ టైప్ వచ్చేసి రావడం ఎగరేయడం. సో మేము సెకండ్ బ్యాచ్ లో ఉన్నాం ప్రెసెంట్. ఫస్ట్ బ్యాచ్ కి మారాలని చాలాసార్లు అనుకున్నా కూడా అవ్వదు, అది అవ్వదమ్మా, అసలు అవ్వదు.